ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో భద్రాద్రి రామయ్యకు జరిగిన అభిషేకాన్ని ఈరోజు వీడియోలో వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందాలని కోరుకుంటున్నాను. అప్పుడే శ్రీరామనవమి ఉత్సవాలు అయిపోతున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. మొన్నే మొదలైనవి అప్పుడే అయిపోతున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా అభిషేకాన్ని చేశాము. ఆ తర్వాత చక్ర స్నానాన్ని కూడా నిర్వర్తించి ఈ బ్రహ్మోత్సవాలన్నిటిని కూడా ఈ 5 రోజుల పాటు ఏదైతే స్వామికి కళ్యాణోత్సవాలు జరిగినాయో ఆ కళ్యాణోత్సవాలన్నీ కూడా ముగింపు దశకు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి ముగింపు. స్వామివారి మీరు కూడా అందరూ కూడా సేవించండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయము స్వామివారికి చక్రస్నాన మహోత్సవం నిర్వర్తించాము. సాయంత్రము స్వామివారికి డోలోత్సవము, ఏకాంత సేవ అనేది ఈ 2 సేవలు కూడా సాయంత్రం ఉంటాయి. తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అభిషేక అలాగే ఈ బ్రహ్మోత్సవాలు అనేవి నేను ఈ సంవత్సరమేనండి స్టార్టింగ్ చేయటం. రాముల వారి విగ్రహాలు తెచ్చిన తర్వాత ఫస్ట్ సారి భద్రాద్రి రామయ్యకు అభిషేకము కళ్యాణోత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. ఇవి కూడా పాంచాధికర దీక్షతో 5 రోజుల పాటు జరిగినాయండి. ఈ 5 రోజుల పాటు కూడా విశేషమైన ఆరాధనలన్నీ చేశాము. మొదటి రోజు స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని అయితే చేశాము. ఆ రోజు సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవము తో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి 5 రోజులు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అనేవి ప్రారంభమయ్యి, తర్వాత రోజు స్వామివారికి 2వ రోజు స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి 3వ రోజు పట్టాభిషేకం చేయటం జరిగిందండి. 4వ రోజు అంటే నిన్న స్వామివారికి సహస్రనామార్చన తులసి దళాలతో సహస్రనామార్చన అయితే చేశాము. అంటే చిన్నపాటి పుష్పయాగం లాగా అనుకోండి. అంటే తులసితోనే పుష్పయాగం లాగా చేశాము. ఎందుకంటే దోషాలు ఏమన్నా ఉంటే పోవటానికి కోసమని, ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ నేను కానీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే వాక్ ద్వారాగా కానీ ఏదైనా కానీ స్వామివారికి దోషాలు ఏమన్నా మనం చేసినట్లయితే ఆ దోష పరిహారార్థం ఈ తులసి అర్చన కానీ లేదంటే పుష్పయాగం కానీ చేస్తూ ఉంటారు. నేనైతే స్వామివారికి తులసి అర్చన అయితే చేశాను. ఆ వీడియో కూడా ఎల్లుండి అయితే రిలీజ్ చేస్తానండి. తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఉంజల్ సేవ వీడియోను ఈ 2 వీడియోలు ఉన్నాయండి స్వామివారికి సంబంధించినవి. ఆ 2 కూడా మీకు త్వరలోనే అందిస్తాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2 వీడియోలు వస్తాయి. తప్పకుండా రేపు ఎల్లుండి వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ స్వామివారికి సహస్ర ధారల నడుమ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. చూసినట్లయితే
ఈ విధంగా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి ఈ విధంగా దిష్టి తీసి ఆ కింద పోస్తాము. సహస్రధార పాత్రతో అభిషేకం అన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. చందనం అలంకారంలో స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత చక్రతాళ్వారిని ఈ ఈ పుణ్యజలాల్లో ముంచి 3 సార్లు లేపిన తర్వాత నుండి బ్రహ్మోత్సవాలు అయితే పూర్తవుతాయి. చక్ర స్నానం అనేది కూడా పూర్తవుతుంది. ఇక్కడ స్వామివారి కోసమే సపరేట్ ఈ బకెట్ అనేది ఉంటుందండి, తెల్లది. ఇక దీంట్లో మాత్రం దేవుడికి సంబంధించినవి వాడుతూ ఉంటాను. దేవుడికి కావాల్సిన మొన్న అభిషేకం కోసమని కొత్తగా తెప్పించడం జరిగిందండి. ఇలాంటి బకెట్ని స్వామివారికి వేయించేపు చేసుకుని, అంటే గంగాలాలు లాంటిదండి ఇది కూడా. గంగాలం లాంటి గంగాలం. ఆ గంగాలంలో స్వామివారిని 3 సార్లు ముంచి లేపిన తర్వాత చక్ర స్నానం అనేది పూర్తవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. నా వీడియోలు కనుక మీకు నచ్చుతుంది అని భావిస్తున్నాను. నచ్చితే కనుక వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.